భద్రాచలం వద్ద మళ్లీ గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం 52 అడుగులు దాటేసింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 52.20 అడుగులుగా ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 53 అడుగులకు చేరితే కనుక మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి తీర ప్రాంతంలో ప్రాజెక్టులు నిండి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పెరుగుతోంది. వారం రోజుల్లోనే 3 సార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండటంతో ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల, వెంకటాపురం, వాజేడు ప్రాంతాలకు కూడా రవాణా నిలిచిపోయింది. భద్రాచలం దిగువన పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం, అశ్వాపురం మండలంలో కూడా రోడ్ల మీదకి గోదావరి ప్రవహించడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. మళ్ళీ భద్రాచలం వద్ద గోదావరి కొద్దిసేపట్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా 53 అడుగులకు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే ఇప్పుడు 52.9 అడుగులకు చేరుకుంది. మరి కొద్దిసేపట్లో 53 అడుగులు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే గత వారం రోజులు బట్టి గోదావరి ఇక్కడ దోబూసులాడుతున్న పరిస్థితి, పెరుగుతుంది, తగ్గుతుంది. ఇట్లా అంటే వారంలో 3 సార్లు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు మూడవ ప్రమాద హెచ్చరిక ఈ సీజన్ లో రాలేదు. ఇప్పుడు మాత్రమే మూడవ ప్రమాద హెచ్చరిక ఈ రోజు చేరుకుంటుంది. ఎగువన నుంచి వచ్చిన వరద వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా అటు మహారాష్ట్ర నుంచి కాళేశ్వరం, మేడిగడ్డ, తుపాకులగూడెం ఇక్కడి నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతుంది. అదేవిధంగా దిగువనున్న సీలేరు వద్ద కూడా అంటే మొన్న భారీ ఎత్తున వరద ఉంది. ఆ సీలేరు దగ్గర బాగా తగ్గిపోయింది. అయితే అదేవిధంగా ఇప్పుడు డొంకరాయి నుంచి కూడా 3 గేట్లు ఎత్తి సీలేరుకి విడుదల చేయడంతో ఎగువనున్న గోదావరికి కొంత వరద పోటు వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొంత గోదావరి పెరుగుతున్న పరిస్థితి. అయితే ఎగువన మళ్ళీ గోదావరి తగ్గటం ప్రారంభించింది. ఈ విధంగా రోజు ఉదయం పెరగటం, సాయంత్రం తగ్గటం, అదేవిధంగా అర్ధరాత్రి మళ్ళీ పెరగటం ఇట్లా జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మూడవ ప్రమాద హెచ్చరిక వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అంటే ఈ ప్రాంతంలో చర్ల, వాజేడు, చర్ల, దుమ్మగూడెం, అదేవిధంగా దిగువన బూర్గంపాడు, అశ్వాపురం ఈ మండలాలకి కొన్ని గ్రామాలకి చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో వాళ్ళకి ఇప్పటికే పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 50 కుటుంబాలని పునరావాస కేంద్రానికి అంటే భద్రాచలంలో నన్నపనేని స్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాలకి కొంతమందిని తరలించడం జరిగింది. ఇంకా అంటే వరద తీవ్రతను బట్టి 55 నుంచి 58 అడుగులకి వెళ్తే మాత్రం కొంత ఈ ప్రాంతంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు అంటే పునరావాస కేంద్రాలు ఉన్నప్పటికీ ఆ పునరావాస కేంద్రాలు ఫుల్ ఫెడ్జ్ గా పనిచేసే అవకాశం ఉండదు. అంటే 55 దాటిన తర్వాత 55 నుంచి 58 అడుగుల మధ్య వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ మందిని పునరావాస కేంద్రాలకి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మేరకు అధికారులు కూడా ఇక్కడ చర్యలు చేపట్టామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కొద్దిసేపట్లో మూడవ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. మళ్ళీ